నాన్న, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. కానీ అబ్బాయికి పెద్దగా చదువు లేదు, డిగ్రీ లేదు. అదేమిటి? చదువు సంచ లేనివాడితో ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది? పైగా డిగ్రీ కూడా లేకపోతే ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేసుకుంటాడు? భాగ్యం, చదువు డిగ్రీ అన్నీ ఉండి సంస్కారం లేదనుకో, అప్పుడు ఆ పిల్ల ఏం సుఖపడుతుంది? అతనికి ఆస్తుపాస్తులు కూడా లేవు నాన్న. ఇది మరీ బాగుందమ్మా. చదువు సంధ్య లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు కూడా లేకపోతే అమ్మాయికి తిండి ఎలా పెడతాడు బాబు? గోవిందయ్య, పంచపక్ష పరమాణాలే తిండి కదయ్యా. భార్యను పంచప్రాణాలుగా చూసుకునే భర్తతో గంజి తాగిన అమృతంతో సమానమేనయ్యా. అది కరెక్టే బాబు. అతనికి కన్నవాళ్ళెవరో తెలియదు, తల్లిదండ్రి లేని అనాథ. ఇదెక్కడ సోద్యమే? ఉన్న అవలక్షణాలు చాలక పైగా అనాథ కూడానా? తల్లి తండ్రి ఉండి వాళ్ళ మాట వినిపించుకోక జులాయిగా తిరిగేవాడైతే ఏం చేస్తావే? పోనీ కులం గోత్రం అంటూ అయినా ఉన్నాయా? పెద్ద కులంలో పుట్టి పేరున్న గోత్రం ఉండి ఘోరమైన పనులు చేసే దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు. నన్ను అడిగితే మంచి మనసు సత్ప్రవర్తనలే మనిషికి కులం గోత్రం. ఏమ్మా, నువ్వు చెప్పేది సుందరయ్య గురించే? సుందరయ్య గురించా? అవునమ్మా. అబ్బాయి అతను, అమ్మాయి నేను. ఈ పెళ్లికి నీకే అభ్యంతరం లేదు కదా? అది కాదమ్మా. 100 ఏళ్ళు అతనితో కాపురం చేయడానికి ఇందరు సిద్ధపడుతుంటే రేపు మాపో రాలిపోయేవాళ్ళం. అతను అల్లుడుగా చేసుకోవడానికి మనకు అభ్యంతరం ఏంటి? నువ్వు వెళ్ళి అతను తీసుకురామ్మా, నేను మాట్లాడతాను. వెళ్ళరామ్మా. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఇందిరా చిన్నపిల్ల ఏం కాదే, చదువుకుంది. తన బాగోగులు ఏమిటో తనకు తెలీదా? మా పెళ్లికి మీరు ఒప్పుకున్నందుకు, త్వరలోనే జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటది? నా దురదృష్టము పరిస్థితుల కారణంగాను మా మేడంకి నేను దూరం అయ్యాను. కానీ ఈవేళ సభ్యత సంస్కారం ఉన్న ఓ మనిషిలా మిగిలిన్నానంటే అందుకు కారణం ఆ తల్లే. అందుకే మా పెళ్లి ఆవిడ కళ్ళ ముందు ఆ కస్తూర్బా కాలేజ్లోనే జరగాలి. అంతే కదా, మీ పెళ్లి ఆవిడ సమక్షంలోనే ఆ కాలేజీ ఆవరణలోనే జరిగేటట్టు చూస్తాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన ధాతృనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి సోమవారం అనగా 19/8/96 చిత్తా నక్షత్రయుక్త కన్యా లగ్నమున ఉదయం 10:11 నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరాదేవిని వరుడు చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికిచ్చి శ్రీ కస్తూరిబా రెసిడెన్షియల్ కాలేజ్ ప్రాంగణమందు వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించిరుగాన తా మెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి ప్రార్థన. ఇట్లు భవదీయుడు ఎస్ వేణుగోపాలరావు భాగ్యలక్ష్మి. అక్క, ఏమిట్రా? మన సుందరయ్య పెళ్ళట. అవును. ఇక్కడే చేస్తున్నారట. అవును. ఇందిరమ్మని ఇస్తున్నారట. అవును. ఏమిటి అన్నిటికీ అవునవును అంటావు? మరి దేనికి కాదని చెప్పమంటావు? ఈ పెళ్లి సరైనది కాదని చెప్పొచ్చు కదా. అదేమిటి? నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నువ్వు చేసుకోవాలి, కానీ అమ్మాయి ఎవరి మధ్యలోనూ? నేను ఇష్టపడుతున్నట్టు నీతో చెప్పానా? చెప్పాలా? సుందరయ్య అలిగి అన్నం తినకపోతే ఆ మాట ఈ మాట చెప్పి అన్నం తినిపించేదానివా కాదా? కాసేపు కనిపించకపోతే సుందరయ్య ఏడి అని నన్ను 1000 సార్లు అడిగేదానివా కాదా? మరి నీకు ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? అది కావచ్చు కదా. ఉత్తిష్టం అయితే నీకెందుకు ఇలా ఏడిపోస్తోంది? మన సుందరయ్య ఓ అందమైన అమ్మాయిని, ఓ పెద్దంటి అమ్మాయిని చేసుకుంటున్నాడని సంతోషం. అబద్ధం. పోనీ నేను సుందరయ్యకి చెప్పానా నువ్వు కావాలనుకుంటున్నావని, నేను చేసుకోమని? నువ్వు చెప్పినా అది జరగదురా. ఏ, ఎందుకు జరగదు? ఆ దేవుడు వాళ్ళిద్దరికి ఎప్పుడో ముహూర్తం పెట్టేశాడు. ఆ దేవుడేం పెట్టలేదు, ఎవరో సిద్ధాంతి గారు పంచాంగం చూసి పెట్టారు అంతే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.